Hello dear aspirants, I am going to introduce the socio-economic, political and religious conditions of Magadha. షోడశ మహాజనపదాల కాలం అంతకంటే ముందు కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, జాతి ఈ పరిణామ క్రమాన్ని మనం గమనిస్తే మొట్టమొదట ఆర్యులు అంటున్నాం. ఆర్యులు కాని వారిని అనార్యులు అంటున్నాం. అనార్య అదర్ దాన్ ఆర్యన్స్, అనార్యులు అంటున్నారు. రైట్. ఈ ఆర్యులు ముఖ్యంగా ఏ జాతికి చెందినవారంటే ముఖ్యంగా నార్డిక్ అనే జాతికి చెందినవారు. ఎక్కువగా ఆర్యులందరూ నార్డిక్ అనే జాతికి చెందినవారు. అనార్యులు వారు ద్రవిడులు కావచ్చు లేదా భారతీయులు కావచ్చు. రైట్, స్వదేశీయులు. వీరు ముఖ్యంగా మెడిటరేనియన్ అనే జాతికి చెందినవారు. దిస్ టూ ఆర్ రేసెస్, జాతులమ్మా ఇవి, జాతులు. ఇక్కడ మనం గమనించాలి, ఆర్య, ద్రవిడ అనేటివి ఈ క్రింది వాటిలో వేటిని సూచిస్తాయి? ఆర్య అనేది ఈ క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఆప్షన్ ఏ ఆర్య జాతి, ఆప్షన్ బి భౌగోళిక ప్రాంతం ఆర్య. రైట్. ఆప్షన్ సి ఆర్య అంటే భాష. నెక్స్ట్ ఆప్షన్ డి ఆర్య అంటే కులం. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తుంటాయి మనకి. ఆర్య అనేది దిస్ ఈజ్ నాట్ అ రేస్ అండ్ దిస్ ఈజ్ నాట్ అ రీజియన్ అండ్ దిస్ ఈజ్ నాట్ అ కాస్ట్. అండ్ వాట్ ఈజ్ ఇట్? లింగ్విస్టిక్ టర్మ్. Arya means great. The literal meaning of Arya is great, noble, respectable and honorable. But Arya indicates a language like Aryan group of languages. The North Indian group of languages, all North Indian group of languages comes under this category, Aryan group. Okay? Arya indicates a language. It is a linguistic term. While Dravida is also a linguistic term. ద్రవిడ అనే పదం కూడా భాషను చూపిస్తుంది. ఆర్య మరియు ద్రవిడ అనేటివి జాతులు కాదు. ఇక్కడ మనం గమనించాలి, ఆర్య మరియు ద్రవిడ ఇవి రెండు కూడా భాషాపరమైన పదాలు, భాషాపరమైన పదజాలాలు ఇవి తప్ప ఇవి జాతికి, కులానికి, మతానికి మరియు ప్రాంతానికి చెందినవి కావు. ఇవి మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో ఇప్పుడు మనం ఆర్యులు నార్డిక్ అనే జాతికి చెందినవారు. ఎక్కువ నార్డిక్ జాతికి చెందిన ప్రజలందరూ ఆర్యులు మరియు మెడిటరేనియన్ జాతికి చెందిన ప్రజలందరూ అనార్యులు. ముఖ్యంగా హర్రప్పన్లు సింధు ప్రజలు అంటుంటాం. సింధు ప్రజలు ఎక్కువగా మెజారిటీ ఆఫ్ హర్రప్పన్స్ వర్ మెడిటరేనియన్. ఈ వర్ణం, కులం, జాతులు అనేటివి ఆర్యుల రాకతోనే ప్రారంభమయ్యాయి. ఆర్యులు తమను తాము శ్వేతవర్ణీయులుగా, అనార్యులందరినీ కృష్ణవర్ణీయులుగా పిలిచారు. ఆర్యులు తొలి దశలో తమను తాము శ్వేతవర్ణీయులుగా, అనార్యులైన ప్రజలను, ఆర్యేతరులను కృష్ణవర్ణీయులుగా పిలవడం జరిగింది. అంటే శరీరం యొక్క రంగు ఆధారంగా ఈ విభజన జరిగింది. శ్వేత, కృష్ణ అంటే తెల్లని వర్ణాన్ని కలిగి ఉన్నవారు శ్వేతవర్ణీయులుగా, నల్లటి వర్ణాన్ని కలిగి ఉన్నవారు కృష్ణవర్ణీయులుగా పిలవడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఆర్యుల చేతుల్లో ఓటమి పాలైన అనార్యులందరినీ ఆర్యులు, దాసులు మరియు దస్యులు అని పిలవడం జరిగింది. అనార్య ప్రజలందరినీ, కృష్ణవర్ణానికి చెందిన అనార్య ప్రజల్ని, ఆర్యేతరుల్ని ఆర్యులు, దాసులు మరియు దస్యులుగా వివరించడం జరిగింది. ఋగ్వేదంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాస, దశ అనే పదాలు కనిపిస్తాయి. దాసులు అనగా ఆర్యుల చేతుల్లో యుద్ధాల్లో ఓటమి పాలైన వారిని దాసులని, రైట్, మరియు స్వతంత్ర అనార్యుల్ని దస్యులని పిలవడం జరిగింది. అనారియన్స్, రైట్.
non-Aryans or Dashas, and the captives were captured by Aryans in the battlefield or Dasi. Dasa means the captives, ఖైదీలు, యుద్ధంలో పట్టుబడిన ఖైదీలను, వారినే ఓటమి పాలైన ఖైదీలందరినీ దాసులుగా పిలవడం జరిగింది. ఈ విధంగా దశల యొక్క ప్రస్తావన మనకు ఋగ్వేద కాలంలో కనిపిస్తుంది. అనంతరం ఈ వర్ణ వ్యవస్థ అనేది శరీరం యొక్క రంగును ఆధారంగా చేసుకొని ప్రారంభమైన ఈ వర్ణ వ్యవస్థ కాలక్రమంలో చాతుర్వర్ణ వ్యవస్థగా ఆవిర్భవించింది. చాతుర్వర్ణ వ్యవస్థ. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు పురోహిత వృత్తిని స్వీకరిస్తున్నాడు, క్షత్రియుడు యుద్ధ వృత్తిని స్వీకరిస్తున్నాడు, వైశ్యుడు వ్యాపార వృత్తిని స్వీకరిస్తున్నాడు, అదే ఒక శూద్రుడు వ్యవసాయ వృత్తిని, సేవా వృత్తిని స్వీకరిస్తున్నాడు. రైట్. అంటే ఇక్కడ ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది మనకి వృత్తుల ఆధారంగా, ఈ వృత్తుల వారి విభజన జరిగి వృత్తుల ఆధారంగా చాతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది. అంటే చాతుర్వర్ణ వ్యవస్థకు మూలం వృత్తులు అనేటివి మనం గమనించాలి. రైట్. అంతకంటే ముందున్న వర్ణ వ్యవస్థకు మూలం శరీరం యొక్క రంగు అనేది మనం గమనించాలి. బేస్డ్ ఆన్ ద స్కిన్ టోన్, Shweta and Krishna, and based on the professions or occupation, chief occupation. So this Brahmana, Kshatriya, Vaishya, Sudra as priestly class, right, ruling class or warriors, merchant class, and finally labor class who gives service at free of cost. ఎటువంటి ఫలితాన్ని పొందకుండా సేవను చేసేవారు లేదా వ్యవసాయం మీద ఆధారపడిన వారిని శూద్రులని పిలుస్తున్నాం. రైట్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ యొక్క పరిమితికి లోబడి మాత్రమే వారు తమ యొక్క జీవనాన్ని గడపాలి. కుల సరిహద్దులు దాటడానికి వీలు లేకుండా కఠినమైన నియమ నిబంధనలు ప్రవేశించాయి సమాజంలోకి. రైట్. తదనంతర కాలంలో వీటి ఆధారంగానే ప్రస్తుత ఉపకులాలు, వేలాది ఉపకులాలు మనకి మన భారత ఉపఖండంలో కనిపిస్తున్నాయి. అందుకే భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అనడానికి ఇవే కారణాలు. భిన్న భాషలు, భిన్న కులాలు, భిన్న ఉపకులాలు, భిన్న సంస్కృతులు. రైట్. సో ఇండియాస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటుంటాం. నెక్స్ట్, రిలీజియన్ ఆఫ్ షోడశ మహాజనపదాస్. షోడశ మహాజనపదాల కాలంలో మత వ్యవస్థ ఎలా ఉంది, మతం ఎలా ఉంది? షోడశ మహాజనపదాల కాలంలో బ్రాహ్మణ మతం లేదా వైదిక మతం అంటాం, దాన్నే ప్రస్తుత హిందూ మతం అంటున్నాం. ఈ బ్రాహ్మణ సంస్కారాలకు ధీటుగా శ్రామణ మతాలు అనేటివి ప్రారంభమయ్యాయి. అందులో బౌద్ధ, జైన మతాలు అనేటివి అతి ప్రధాన మతాలుగా చెప్పుకోవచ్చు. రైట్. ముఖ్యంగా ఈ మతానికి సంబంధించిన తాత్విక చింతనలు ఈ కాలంలో ఊపందుకోవడం జరిగింది. రైట్. భిన్న తాత్వికులు, గొప్ప విద్వాంసులు, పండితులు, పండితాగ్రగణ్యులు తమ యొక్క తాత్విక చింతనను ప్రారంభించారు. ఆ తాత్విక చింతనలు ఏవి అంటే షడ్ దర్శనాల రూపంలో మనకు కనిపిస్తుంటాయి. షడ్ దర్శనాలు, 6 దర్శనాలు. షడ్ దర్శనాలు ఎన్ని దర్శనాలు? మొత్తం 6 దర్శనాలు. షడ్ అంటే 6, షడ్. ఇందులో సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వ మీమాంస మరియు ఉత్తర మీమాంస లాంటి 6 దర్శనాలు మనకి కనిపిస్తాయి. రైట్. సాంఖ్య అనే దర్శనాన్ని, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద మెటాఫిజికల్ కాన్సెప్ట్స్, మెటాఫిజిక్స్ అండ్ philosophical speculations are related with the scientific theories, and these all are the explanation and interpretation of scientific approach in the lines of the metaphysics and philosophical speculations. ఈ ఫిలాసఫికల్ స్పెక్యులేషన్స్లోకి మనం వెళ్తే, తాత్విక చింతనల్లోకి
ఈ తాత్విక భావనలోకి వెళ్తే సాంఖ్య అనే భావనను కపిల మహర్షి ప్రతిపాదించాడు. యోగా అనే భావనను పతంజలి ప్రతిపాదించాడు. ఇది ఇప్పటికే ఈ యోగా అనే భావనను రామ్దేవ్ బాబా ఈ పతంజలి అనే ప్రోడక్ట్స్ని కైవసం చేసుకుని తన సొంతం చేసుకుని దాని మీద పేటెంట్ రైట్స్ని పొంది నేటికి నిర్వహిస్తున్నాడు. యోగాసనాలు చాలా ఉంటాయి. వీటిలో భిన్న గెచర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ ఆర్ ఇవాల్వ్ లైక్ ప్రాణాయామ, పద్మాసన్, భూమి స్పర్శ ముద్ర, అర్త్ టచింగ్ గెచ్చర్, ఇలాంటి ఎన్నో ఆసనాలు అనేటివి మనకు బహుళ ప్రచారంలోకి రావడం జరిగింది. వీటిని అందించిన ఆధ్యాత్మిక తాత్విక గురువు పతంజలి. న్యాయ గౌతమ, అదేవిధంగా వైశేషిక కనాద మహర్షి, పూర్వమీమాంస జైమిని అందించారు మనకి. రైట్. ఉత్తర మీమాంస, దీన్నే వేదాంత తత్వం అంటాం. వేదాంత తత్వం బాదరాయణ ప్రొపౌండెడ్ వేదాంత ఫిలాసఫీ ఆర్ ఉత్తర మీమాంస ఫిలాసఫీ. బేస్డ్ ఆన్ దిస్ ఆదిశంకరాచార్య ప్రొపౌండెడ్ హిస్ అద్వైతం. ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడిన వేదాంత దృక్పథం ఇవే. బాదరాయణుడు ప్రతిపాదించడం ఉత్తర మీమాంస లేదా వేదాంత దృక్పథం. ఈ షడ్ దర్శనాలు మోక్షానికి భిన్న మార్గాలను సూచించాయి. రైట్. భక్తి మార్గం, రాగ మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, యజ్ఞ మార్గం, ఇలాంటి భిన్న మార్గాలు. యజ్ఞాలు చేస్తే మోక్షం లభిస్తుంది, భక్తితో మోక్షం లభిస్తుంది, భక్తితో ముక్తి సాధ్యపడుతుంది. మన కర్మల ద్వారానే మనకి మోక్షం లభిస్తుంది, మన జ్ఞానంతో మనకి మోక్షం లభిస్తుంది. అసలు సిసైన వాస్తవ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు మోక్షానికి వెళ్తాడు. రాగమార్గం, మన జ్ఞానాన్ని సంగీతం రూపంలో, రాగాల రూపంలో మనం ముందుకు తీసుకువెళ్తే రాగమార్గం ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. ఇలాంటి ఎన్నో మార్గాలు, ఎన్నో తాత్విక చింతనలు మోక్షానికి భిన్న మార్గాలను సూచించాయి. అందులో షడ్ దర్శనాలు అనేటివి మనకు షోడశ మహాజనపదాల కాలంలో నుంచి ప్రారంభమై ఇవి మన ప్రస్తుత హిందూ సంస్కారాలను, హిందూ తాత్విక చింతనలకు మూల స్తంభాలుగా నిలిచాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సో దిస్ షడ్ దర్శనాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, propounded by various scholars and philosophers in order to give different directions and path to reach the salvation and the final state of liberation and to attain emancipation from the bonds of the world towards the heaven. రైట్. సో వీటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. వీటితో పాటు బ్రాహ్మణ సంస్కారాలకు వేదిక్ ప్రాక్టీసెస్ అంటుంటాం. సో అగైనెస్ట్ ద బ్రాహ్మణికల్ డామినేషన్స్, బ్రాహ్మణికల్ టీచింగ్స్ and their superstitious beliefs, different sects or religions were emerged in the 6th century BC. And this is the right time for the emergence of the various Shramana religions against the practices of Brahmins or Vedas. Right. ఈ వైదిక శాస్త్రాలకు వ్యతిరేకంగా, వైదిక కర్మలకు, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మనకి కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. ఎందుకు పుట్టుకొస్తున్నాయి, ఏంటి ఈ కాలంలో మత వ్యవస్థలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఏంటి అనే దాన్ని మనం విశ్లేషించబోతున్నాం. ఇందులో హ్యావ్ ఎ లుక్. ముఖ్యంగా మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చతుర్కులాలు కనిపిస్తున్నాయి. రైట్. చతుర్వర్ణ వ్యవస్థ కనిపిస్తుంది. ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ద్విజులుగా పిలువబడుతున్నారు. ద్విజులు ట్వైస్ బార్న్, 2 సార్లు జన్మించేవారు, పునర్జన్మను గ్రహించిన వారు. మరియు శూద్రులు
పై అన్ని వర్ణాలకు చెందిన స్త్రీలు, ఆల్ శూద్రన్స్ అండ్ విమెన్ సెక్షన్ ఆఫ్ ద ఆల్ కమ్యూనిటీస్ ఆర్ వర్ణాస్ కమ్స్ అండర్ ఏ న్యూ కేటగిరీ దట్ ఈస్ ఏకజ. ఏకజులుగా వీరు పిలువబడుతున్నారు. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శూద్రులు షోడశ మహాజనపదాల కాలంలో వ్యవసాయాన్ని చేపట్టి ఈ వ్యవసాయం ద్వారా ఎక్కువ మిగులును సాధించి ఈ మిగులు ద్వారా వర్తక వ్యాపారాలు వైశ్యులతో వర్తక వ్యాపారాలు చేసి ఈ మిగులు ద్వారా ఎన్నో లాభాలను శూద్రులు గడించారు. సో శూద్రన్స్ వర్ మోర్ ప్రాస్పరస్, ఫ్యాబులస్, and they became more strong economically but not socially. The social strata and the social status was very weak, though they scored good economic strength. Socially they were weak. So this Brahminical domination and this Vedic practices did not give a strong position as Brahmins, Kshatriyas and Vaishyas. And they were denied from these facilities and these privileges. So finally they started questioning to the upper Varnas. We are economically so strong, but we are not getting good social status and position. So these repeated appeal of Sudrans and all women became a major challenge before the Brahminical domination and Vedic practices. And here, first time, from the Kshatriyan community, Lord Buddha, and from Kshatriyan community, Vardhamana Mahavira, from Gnatri Kshatriya, Vardhamana Mahavira, and from Sakya Kshatriya clan, Gautama Buddha started Buddhism, and Vardhamana Mahavira, Jainism. So these two, Jainism and Buddhism, gave equal priority to all Varnas. So this is how the people of Sudran community were attracted by the policies, principles, doctrines, preachings and teachings of Buddhism and Jainism. So new religious sects were emerged during the period of Shodasa Mahajanapadas. This led to the emergence of new philosophical speculations against the interest of Vedic practices and Brahminical domination. రైట్, ఈ విధంగా బౌద్ధ మతం, జైన మతం వేద శాస్త్రాలకు వ్యతిరేకంగా, వైదిక కర్మలకు, క్రతువులకి వ్యతిరేకంగా కొత్త కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. వీటిలో షోడశ మహాజనపదాలకు చెందిన ఎన్నో మహాజనపదాలు బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని అవలంబించడం జరిగింది. రైట్, మగధ రాజ్యం బౌద్ధ జైన మతాలకు నిలయంగా ఉంది. అదేవిధంగా పలు రాజ్యాలు, రైట్, అవంతిని పరిపాలిస్తున్న ప్రత్యోత మహాసేనుడు కావచ్చు, రైట్, కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రసేనజిత్తుడు కావచ్చు, వీరందరూ బుద్ధుడితో మంచి అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నారు. యాజ్ దే వర్ కాంటెంపరీస్, బుద్ధుడికి సమకాలికులు కావున. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ వీ మస్ట్ అబ్జర్వ్. రైట్, నాట్ ఓన్లీ ద వేదిక్ ప్రాక్టీసెస్ బట్ ఆల్సో ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ వర్తమాన మహావీర were spread in a wide scale during the period of Shodasa Mahajanapadas. So could you kindly subscribe our channel and share our videos, like and comment. Keep watching Telugu One Academy. Thank you.